అదేవిధంగా విసన్నపేట కానీ జీకొండూరు కానీ వీళ్ళందరూ ఈ అన్ని మండలాల్లో కూడా బాధ్యతగా పార్టీ పిలుపు మేరకు మీ అందరు కూడా దాదాపు 10,000 మంది ఓటర్లను నమోదు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంటే మనం ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నామో ప్రధానంగా ఎవరైతే పట్టభద్రుల్ని ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి పార్టీ ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా నమోదు చేసుకోగలుగుతారో వాళ్ళ యొక్క విజయం సగం నమోదు కార్యక్రమంతోనే గెలుపు సాధ్యమైంది అని చెప్పి అర్థమవుతూ ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ విజయానికి దగ్గరగా చేకూర్చినందుకు, విజయకేతనం ఎగరవేయటానికి మీరు సంధానకర్తలైనందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అయితే చేసుకున్న పట్టభద్రులుగా నమోదు చేసుకున్నటువంటి ఓటర్ని గుర్తించాలి, మరొకసారి కలవటానికి మీకు దాదాపు 10 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10,000 మంది కూడా ఓటు చేయడానికి ఇక్కడ తిరువూరులో కొన్ని బూతులు, అదేవిధంగా ప్రతి మండలంలో కూడా 2 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ 3 కానీ 5 బూతులు కానీ ఇక్కడ రావడం జరిగి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఆ రకంగా మీకు బూతుల వారీగా మిమ్మల్ని అందరినీ కోరటం జరిగింది. ఆ బూతుల్లో 700 నుంచి 1000 దాకా ఓట్లు ఉంటాయి ఒక్కో బూత్లో. ఆ 700 నుంచి 1000 ఓట్లు అన్ని గ్రామాల్లో ఒక్కొక్క మండలంలోకి వచ్చేటప్పటికే దాదాపు 18 నుంచి 20 గ్రామాలు, 25 గ్రామాలు కూడా ఉన్న మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో అంటే 1600 రెడ్డిగూడెంలో అయితే ఆ 1600 ఓట్లు ఆ 20 గ్రామాల్లో పంచుకుంటే ఒక గ్రామంలో 30 రావచ్చు, ఒక గ్రామంలో 50 రావచ్చు, పెద్ద ఊళ్ళో 150 రావచ్చు. అందుకనే ఈ యొక్క బూత్కి ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు కలిసి అక్కడున్న గ్రామ నాయకత్వంతోనూ, మండల నాయకత్వంతోనూ, అదేవిధంగా నియోజకవర్గ నాయకత్వంతో కలిసి ఈ ఓట్లు మేము ఉన్నాయి, ఈ ఓటరు లిస్టులో ఏ ఓట్లు అయితే నమోదై ఉన్నాయో పలానా ఊళ్ళో పలానా ఓట్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు గుర్తించి వాటిని మరలా అక్కడున్న నాయకత్వంతో సంప్రదించి ఒకసారి కలిసి వచ్చినట్లయితే రెండోసారి నియోజకవర్గ నాయకులు కానీ మండల నాయకులు కానీ వెళ్ళినప్పుడు మరలా రెండోసారి కలవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నా మనవి. అందుకనే అంతేకాకుండా ఇంకొకటి కూడా, మాకు 100 ఓట్లు ఉంటే 70 ఓటర్స్కే ఫోన్ నెంబర్స్ రావటం జరిగింది. మిగతా 30 మందికి ఫోన్ నెంబర్స్ వాళ్ళు వేయకపోవటం వల్ల కానీ, వేసినా కూడా వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు వేయకుండా ఉండటం వల్ల కానీ మేము వాళ్ళ యొక్క సరైన సమాచారాన్ని చేరవేయటానికి ఏదైనా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కానీ లేకపోతే నా కార్యాలయం నుంచి కానీ ఏదైనా సమాచారాన్ని వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే టెలికాలర్స్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెసేజ్లు పంపించాలంటే మీకు ఎవరికైతే ఆ నెంబర్స్ లేవో వాళ్ళకి మెసేజ్ రాకుండా ఉండటానికి వీలుంటుంది. కాబట్టి దయవుంచి ఎవరైతే ఈ బూత్కి ఇద్దరిని ఎవరైతే నామినేట్ చేసిందో పార్టీ, వాళ్ళిద్దరూ కూడా మొత్తం మండలం తిరిగి ఆ గ్రామాల వారీగా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయా లేవా, లేకపోయినట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ సమాచారం కూడా సేకరించి మాకు పంపించినట్లయితే పూర్తి సమాచారం ఏదైతే కేంద్ర పార్టీ కార్యాలయం ఏ సమాచారాన్ని కింద స్థాయికి వెళ్ళాలో మరుక్షణమే మీకు ఆ సమాచారం అందేలాగా చూడగలుగుతామని చెప్పి, దానికి కూడా ఈ ఇద్దరు ఎవరైతే బూత్ వారీగా నియమించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ సమాచారాన్ని సేకరించవలసిందిగా వారికి దయవుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది పార్టీ పరంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. ఎన్నిసార్లు మనం కలగలిగితే వాళ్ళని ఎవరినైతే ఓటర్స్ ఉన్నారో ఈ ఓటర్స్లో 3 రకాల ఓటర్స్ ఉంటారు. ఒకళ్ళు ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే డిగ్రీ చదివి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఉంటారు, లేదంటే బాగా చదువుకొని ఉద్యోగం లేక నిరుద్యోగులుగా కూడా ఉంటారు. ఈ 3 సెక్టర్స్ని మనం రీచ్ అవ్వగలిగితే, వాళ్ళ యొక్క ఆలోచనలు మనం గమనించగలిగితే, వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మనం రేపు పొద్దున గెలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేయగలుగుతాం అనేది కూడా మీరు సమాచారాన్ని రాబట్టినట్టయితే వాళ్ళకి
చేయటానికి మనకి దోహదపడిద్ది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. రాజకీయ